హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో లోపల చాలా సింపుల్గా అనిపించే కానీ చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం గురించి చర్చించుకోబోతున్నాం. కపుల్స్ మధ్యన గొడవలు రావడానికి డైటరీ ప్రిఫరెన్సెస్ కూడా ఒక కారణం అయితే ఉంటాయి. అంటే ఏంటిదంటే భార్య వెజిటేరియన్ అయి ఉండొచ్చు, వీగన్ అయి ఉండొచ్చు, ఆర్ లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఆమెకు ఉండొచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ అవర్షన్స్ ఆమెకు ఉండొచ్చు, లేదా భర్తకు కూడా ఉండొచ్చు. సో ఇట్లాంటి కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తులు ఒక దగ్గరికి వచ్చి కపుల్గా మారినప్పుడు వీళ్ళు ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఆ జర్నీ లోపల రకరకాల డిఫరెన్సెస్ అరైజ్ అవుతాయి. పెళ్లి చూపులప్పుడు లేకుంటే ఎప్పుడైనా కానీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఎన్నో రకాల విషయాల గురించి మాట్లాడుకుంటారు, కానీ డైటరీ ప్రిఫరెన్సెస్ గురించి సరిగా మాట్లాడుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే కాలక్రమం లోపల మనం వీళ్ళని కన్వర్ట్ చేసేద్దాం, మార్చేద్దాం, వీళ్ళని మన ధోరణిలోకి తెచ్చుకుందాం, తద్వారా మనకు అనుకూలంగా మార్చుకుందాం అనే ఒక కాన్సెప్ట్ తోటి వీళ్ళు మ్యారేజ్ లోపలికి ఎంటర్ అవుతారు, ఆర్ ఎనీ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. కాలక్రమం లోపల అవతల పార్టీ, అవతల పర్సన్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్కి, డైటరీ ప్రిఫరెన్సెస్కి స్టిక్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇష్యూస్ అరైజ్ అవుతాయి. ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, భర్తకు ఆర్థరైటిస్ ఉన్నది, లేకుంటే సమ్ అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నది, సమ్ స్కిన్ డిసార్డర్ ఉన్నది, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే బాడీ లోపల యూరిక్ యాసిడ్ ఎక్కువ తక్కువ డెవలప్ అవుతుంది. సో డాక్టర్ గారు చెప్పారు కొన్ని ప్రిస్క్రిప్షన్స్, బాబు నువ్వు ఈ ఫుడ్ తిను, ఈ ఫుడ్ తినకు అని చెప్పి. అందులోపల వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటిదంటే నాన్ వెజ్ని అవాయిడ్ చేయమని చెప్పిండ్రు. సో ఇతను తన ఆరోగ్యం కాపాడుకుందామని చెప్పి ఆటోమేటిక్గా ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ అమ్మాయికి చాలా ఇష్టం నాన్ వెజ్ అంటే. రెస్టారెంట్స్కి వెళ్ళడం, బిర్యానీలు తినడం, ఇవి అవి చాలా మంచిగా ఇష్టపడుతుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆ అమ్మాయి చోట ఆమె కరెక్ట్గా ఉంది, ఈ అబ్బాయి చోట ఇతను కరెక్ట్గా ఉన్నాడు. కానీ కాలక్రమం లోపల ఇతని స్పెషల్ నీడ్స్ చేయబట్టి ఈ అమ్మాయి కూడా ఒక రకంగా వెజిటేరియన్ కావాల్సి వచ్చింది. ఈ అబ్బాయి చెప్పలేకపోయిండు నీకు నచ్చిన ఫుడ్ నువ్వు తిను అని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ కపుల్ కలిసి ఉండాలి, కపుల్ యొక్క రిలేషన్షిప్ గ్రో కావాలంటే కిచెన్ ప్రిఫరెన్సెస్ని కూడా ఒకరొకరు అర్థం చేసుకోవాలి. అంటే ఏంటిది? డైటరీ ప్రిఫరెన్సెస్. ఏ రిలేషన్ అయినా కానీ సరిగ్గా నిలబడాలంటే అవతల పార్టీ కూడా ఒక మనిషి, తనకు కూడా ప్రిఫరెన్సెస్ ఉంటాయి, తనకు నచ్చిన జీవితాన్ని అట్లీస్ట్ కొంతనైనా తనని గడపనివ్వాలి అనే అవగాహన ఉండాలి. సో రిలేషన్షిప్ సరిగా నడిచినంత కాలం ఏం కాదు. కాలక్రమం లోపల వీళ్ళ మధ్యన కొద్దిగా పొరపచ్చాలు పెరిగిపోయి డైవర్స్కి అప్లై చేసుకున్నారు. ఫ్యామిలీ కోర్ట్ లోపల వాద ప్రతివాదాలు నడుస్తున్నాయి. ఒక 1.5 year అదే కొనసాగుతుంది అనుకోండి, హైపోథెటికల్గా. సో జడ్జి గారు ఏం చేశారంటే, ఒకసారి మీరు బయటికి వెళ్ళి ఎవరైనా సైకాలజిస్ట్ని కన్సల్ట్ కండి, మీ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ చాలా మైన్యూట్గా కనిపిస్తున్నాయి, అవి మాట్లాడుకొని చర్చించుకొని తగ్గించుకోవచ్చు, సరి చేసుకోవచ్చు, అనవసరంగా ఎందుకు డైవర్స్కి వెళ్తున్నారు, ఆల్రెడీ మీకు ఒక కొడుకున్నాడు కదా, సో ఆల్రెడీ మీకు ఒక కొడుకున్నాడు కాబట్టి అతని లైఫ్ని మీరు స్పాయిల్ చేయకండి, ఒకసారి అటెంప్ట్ చేయండి, ట్రై చేయండి అని చెప్పి తను కౌన్సిలింగ్కి రెఫర్ చేసిండు. మాట్లాడుతున్నప్పుడు అర్థమైన విషయం ఏంటిదంటే ఈ అబ్బాయి చాలా మూస ధోరణి కలిగిన వ్యక్తి. అంటే ఏంటిది? తను తినట్లేదు కాబట్టి ఎవరు తినదు అనే ఒక భావజాలం కలిగిన వ్యక్తి. సో తెలియకుండానే ఇతను తన భావజాలం ఈ అమ్మాయి మీద రుద్ది తన ఇష్టాలను పరిగణలోకి తీసుకోకుండా తనల్ని వెజిటేరియన్ చేసేసిండు. గుర్తుపెట్టుకోండి, ఏ ఇండివిజువల్ తోటైనా కానీ ఫుడ్ తోటి వాళ్ళకు ఉండే సంబంధం అనేది వెరీ పర్సనల్ థింగ్. మీరు ఆ స్పేస్లో కనుక వాళ్ళని అటాక్ చేస్తే ఆటోమేటిక్గా డిఫరెన్సెస్ అరైజ్ అవుతాయి. చూడండి, మీల్ ప్రిపరేషన్ అనేది ఒక ఇండివిజువల్ కోసం చేసుకోరు, హోల్ ఫ్యామిలీ కోసం కలిపి చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్ లోపల వీళ్ళకి దగ్గర ప్రిఫరెన్స్ ఉన్న ఫుడ్ తినలేకపోతుంటారు. అందువల్ల కూడా వీళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. అమ్మాయి తరపున వాళ్ళు టోటల్ వెజిటేరియన్ అనుకోండి, అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు సమ్ పండుగ చేయబట్టి, లేకపోతే ఏదో ఒక అకేషన్ చేయబట్టి. వచ్చిన వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చలేక వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు, పోయిన వాళ్ళు ఆ ఫుడ్ తినలేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. చూడండి, మనం సొసైటీలో అబ్జర్వ్ చేసినప్పుడు రకరకాల కల్చర్స్ కనిపిస్తాయి, వాళ్ళ యొక్క డైటరీ ప్రిఫరెన్సెస్ కనిపిస్తాయి. ఎంత ఫోర్స్ చేసి వాళ్ళ మీద రుద్దుదామని చూసినా కానీ ఒకసారి ఆల్రెడీ మన మైండ్ లోపల ఇన్కార్పొరేట్ అయిపోయిన బిలీఫ్ సిస్టమ్ అనేది చేంజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకు వెజిటేరియన్ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి కొంతవరకు అర్థం కాకుండా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, నాన్ వెజ్ తినే భర్త ఉన్నాడు, తనకి ఏంటిదంటే జస్ట్ ఒక డిష్ మాత్రమే, చికెన్ అంటే ఏంటిది ఒక డిష్ మాత్రమే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక వెజిటేరియన్ భార్య అనుకోండి, చిన్నప్పటి నుండి ఆమె ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు, ఎగ్ కూడా ముట్టలేదు. భర్తకు అదొక నార్మల్ విషయం అయినప్పటికీ ఒకవేళ వెజిటేరియన్ భార్యకి ఏ విధంగా ఉంటుందంటే, నాన్ వెజ్ అనేది ఒక రకమైన ప్రొహిబిటెడ్ థింగ్ లెక్క అనిపిస్తుంది. వాళ్ళు ఆ ఫుడ్ని, ఆ వండిన గిన్నెను లేకపోతే ఆ ప్లేట్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు.
కొంతమందికి పానిక్ అటాక్స్ కూడా వస్తూ ఉంటాయి. వినడానికి చాలా వింతగా అనిపించినా కానీ కొంతమంది వ్యక్తులు టీవీ లోపల జనరల్గా న్యూస్ చూపించే టైం లోపల నాన్ వెజ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ చూపిస్తే దానికి కూడా వీళ్ళు భయపడిపోయి పానిక్ అటాక్స్ యాంగ్జైటీ పెంచుకున్న వ్యక్తులు కూడా ఉంటారు. సొసైటీ లోపల అన్ని రకాల వ్యక్తులు ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మీ యొక్క డైటరీ ప్రిఫరెన్సెస్ చేయబట్టి మీ యొక్క పార్ట్నర్ దగ్గర ఏమైనా రిసెంట్మెంట్ కనిపిస్తుందా? వాళ్ళు ఏమన్నా తమ అటానమీ కోల్పోయినాం, అరే వీళ్ళని పెళ్లి చేసుకోవడం ద్వారా ఇతనితోటి రిలేషన్షిప్లోకి రావడం ద్వారా నేను నచ్చిన ఫుడ్ తినలేకపోతున్నా, నేను నచ్చినట్టు ఉండలేకపోతున్నాను, ఏమైనా బాధపడుతుందిరా? ఇటువంటి కోణాలను మీరు పరిశీలించండి. హానెస్ట్గా చెప్పాలంటే ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాలను మనం ఏ విధంగా అయితే గౌరవిస్తామో ఎదుటి వ్యక్తి యొక్క ఆహారపు అలవాట్లను కూడా మనం అదే విధంగా గౌరవించాలని నా ఫీలింగ్. నీకు నచ్చకపోయినంత మాత్రాన అవతల వ్యక్తి కూడా బంద్ చేయాలి, నీకు నచ్చకపోయినంత మాత్రాన అవతల వ్యక్తి మారిపోవాలి, తమ కోరికలను చంపుకొని బ్రతకాలనే విషయం చాలా చెడ్డది. సో ఇరువురు పార్ట్నర్ కూడా ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళని తిననివ్వాలి, గౌరవించుకోవాలి. అంటే ఎదుటి వ్యక్తి ప్లేట్లో ఉన్న విషయాల గురించి నాన్ సెన్సికల్గా చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఆ పని చేయకండి. సో ఆటోమేటిక్గా వ్యక్తి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది దెబ్బతినిపోతుంది. సో ఆ తప్పు చేయకండి. మీ అందరు కపుల్స్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా గడపాలని కోరుకుంటూ దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.